కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీ జలాల వివాదమే గుర్తుకు వస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమ తల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు. మన దేశంలో ముఖ్య నదులన్నింటి జననం వెనుక ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరి నదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే ఋషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవటంతో ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు. యుక్త వయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికిచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహ సమయంలో కావేరి ఒక షరతు విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే తన దారిన తను చూసుకుంటానన్నది ఆ షరతు. అగస్త్యుడు చాలా కాలం ఆ షరతుకు లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావటంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది. మరో గాథ ప్రకారం కావేరిని అగస్త్యుడు తన కమండలంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు కమండలంలో నుంచి కావేరి అరుపులను విన్న వినాయకుడు ఆమెను విడిపించాలని అనుకున్నాడు. అందుకోసం గణేశుడు ఒక కాకి రూపాన్ని ధరించి ఆ కమండలాన్ని ఒంపేశాడు. దాంతో అందులో ఉన్న కావేరి జలరూపంగా బయటకు రాగలిగింది. అప్పటి నుంచి కావేరి జలరూపంలో ప్రవహిస్తోందని నమ్ముతారు. గాథలు ఏవైనా కావేరి నది దక్షిణ భారతీయుల పాలిట దాహార్తిని తీర్చే దేవతే. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రవహిస్తూ కొన్ని లక్షల ఎకరాల పొలాలను సాగునీటిని అందిస్తోంది. 100 ఏళ్ల క్రితం కావేరి మీద నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యాం పుణ్యమా అని కర్ణాటక కరువుకి దూరంగా ఉంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కావేరి నదీ జలాలతో విద్యుత్ని ఉత్పత్తి చేశారు. కావేరి నదీ జలాల విషయాన్ని అలా ఉంచితే ధార్మికంగా కూడా కావేరి తీరం యావత్తు పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా తోస్తుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల మీద ఈ కావేరి నది ఉద్భవిస్తుంది. కావేరి జన్మించిన ఆ స్థానంలో నదీ స్నానం ఆచరించేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని తల కావేరి అని పిలుస్తారు. తల కావేరితో పాటుగా శ్రీరంగం, తిరుచిరాపల్లి, కుంభకోణం, తిరువాయూరు లాంటి అనేక క్షేత్రాలు కావేరీ తీరాన ఉన్నాయి. కావేరీ నది తమిళనాడులోని పూంపుహార్ పట్నం దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ పట్నాన్ని కావేరి పూంపట్టినం అని పిలిచేవారు. ఇది చోళుల రాజధానిగా ఉండేది. చోళులకి కావేరీ నది అంటే చాలా ఇష్టంగా ఉండేదేమో. అందుకనే చోళుల కాలంలో కావేరీ తీరం పొడవునా దాదాపు 300 ఆలయాలను నిర్మించారట. ఇవే కాకుండా పంచరంగ క్షేత్రాలు పేరుతో కావేరీ తీరాన రంగనాథస్వామి పేరిట 5 ఆలయాలు వెలిశాయి. మనకి పంచారామాలు ఎలాగో తమిళ వాసులకు పంచరంగ క్షేత్రాలు అలాగన్నమాట. వీటిలోని శ్రీరంగం గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలోని ప్రముఖ నదులలో ఒకటైనందుకు కావేరికి కూడా పుష్కరాలు వస్తాయి. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించే ఏడాది ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ 12న కావేరి పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా భౌతికంగాను ధార్మికంగాను తమకి దారి చూపుతున్న కావేరీ తల్లిని ఆలింగనం చేసుకునేందుకు దక్షిణ భారతీయులు సిద్ధపడుతున్నారు.